శ్రీమాత్రే నమః. నేను మీ శతాక్షి. దేవతల యొక్క వాహనాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అనేక మంది దేవతలకు అనేక వాహనాలు ఉంటాయి. అయితే ముందు ఈ శివ పరివారం యొక్క వాహనాల గురించి తేల్చేద్దాము. నిన్న వినాయక స్వామి వాహనం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇవాళ అమ్మవారి వాహనం గురించి. అమ్మవారి యొక్క వాహనము సింహము. ఎందుకు గుర్తు సింహము? రాజసానికి గుర్తు. ఎందుకంటే అమ్మ లలిత సహస్రనామాలో చెప్పుకున్నాం కదా, మహారాజ్ఞి సింహాసనేశ్వరి అని. మహారాజులు మహారాణులు సింహం అనే ఆసనం మీద కూర్చుంటారు, సింహాసనం మీద కూర్చుంటారు. మరి అమ్మ ఎప్పుడు సింహం మీదనే కూర్చొని ఉంటుందా? సింహం మీదనే బయలుదేరి వస్తుందా అంటే, రాక్షసులు సంహరించే సందర్భంలో మాత్రమే అమ్మ సింహం మీద కూర్చుంటుంది, లేదా పులి మీద కూర్చుంటుంది. కానీ మనలాంటి వాళ్ళ కోసం అమ్మ ఎప్పుడూ చక్కటి కమలంలోనో చలువరాతి మీదనో కూర్చొని ఉంటుంది. ఒక సూచన ఇక్కడ, మన పూజ గదుల్లో అమ్మవారి ఫోటోలు ఎప్పుడు కూడా సింహంతో కూడుకున్నవి, పులితో కూడుకున్నవి పెట్టుకోవద్దు. ఎందుకంటే రాక్షసుల కోసం బయలుదేరేటప్పుడు, వాళ్ళను చంపడానికి బయలుదేరేటప్పుడు అమ్మ సింహం మీద కానీ పులి మీద కానీ బయలుదేరుతుంది. కానీ మనము ప్రేమ కదా మనకు అమ్మవారికి మధ్య. కాబట్టి మనం ఎప్పుడు కూడా పులి బొమ్మలు, సింహం బొమ్మలుతో కూడి ఉన్నటువంటి అమ్మవారి బొమ్మల్ని, ఫోటోలని పూజ గదిలో పెట్టుకోవద్దు. ఇది సూచన. శ్రీమాత్రే నమః.